రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 18,900 కోట్ల రుణ సమీకరణ చేయగా రెండో త్రైమాసికంలో అంతకు మించి అప్పు తీసుకోబోతోంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 21,000 కోట్ల మేర ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకోబోతున్నట్టుగా ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. అంటే ఏడాదిగా నెలకు సగటున 6,000 కోట్ల అప్పు చేస్తోందని గణాంకాలు విడుదల చేసింది ఆర్బీఐ. రేవంత్ పాలనలో తెలంగాణ అప్పుల కుప్పగా మారుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్లో 18,900 కోట్ల రూపాయల రుణ సమీకరణ చేయగా రెండో త్రైమాసికంలో అంతకు మించి అప్పు తీసుకోబోతున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 21,000 కోట్ల రూపాయల మేర ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకోబోతున్నట్టు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జూలై నుంచి సెప్టెంబర్ 2026 రెండో త్రైమాసికంలో చేయబోయే మార్కెట్ రుణాల అంచనా క్యాలెండర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి మొత్తం 3,18,816 కోట్ల రూపాయల మార్కెట్ రుణాలు సేకరించవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ క్యాలెండర్ సూచిక మాత్రమేనని, అసలు రుణాల మొత్తం వేలంలో పాల్గొనే రాష్ట్రాల తుది వివరాలను వేలానికి 2 లేదా 3 రోజుల ముందు ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన Q2 క్యాలెండర్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఒక్క జూలైలోనే రికార్డు స్థాయిలో రుణ సమీకరణ చేయబోతున్నది. జూలై 1న 7,000 కోట్ల రూపాయలు, జూలై 14న మరో 3,500 కోట్ల రూపాయలు, జూలై 28న మరో 1,000 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ కింద అప్పు తీసుకోబోతున్నది. ఇలా ఒక్క జూలైలోనే 11,500 కోట్ల రూపాయల రుణ సమీకరణ చేయబోతున్నది. అలాగే ఆగస్టులో 2 దఫాలుగా 4,500 కోట్లు, సెప్టెంబర్లో 2 దఫాలుగా 2,500 కోట్ల రూపాయల చొప్పున 5,000 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నది. ఇలా Q2లో 21,000 కోట్ల రూపాయల ఓపెన్ మార్కెట్ అప్పులు చేయబోతున్నది. తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో 73,383 కోట్ల మొత్తాన్ని ఓపెన్ మార్కెట్ రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించింది. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొత్తం 3.24 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ రుణాలు 73,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు 5,500 కోట్లు, ఇతర వనరుల ద్వారా రుణాలు 1,000 కోట్లు, ఇలా మొత్తం రుణాలు దాదాపుగా 79,984 కోట్లు తీసుకుంటామని ప్రతిపాదించారు. ఈ మొత్తం రుణం రాష్ట్రం మొత్తం రాబడుల అంచనాల్లో దాదాపు 25% సమానం కావడం గమనార్హం. బడ్జెట్ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో పాత అప్పుల చెల్లింపుల కోసం 23,025 కోట్లు కేటాయించగా నికర రుణాలు 56,959 కోట్లుగా ఉండనున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ జూలై 1న మరో 7,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోబోతున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లను పెట్టినట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం ఏప్రిల్, మే, జూన్లో ఇప్పటికే ఓపెన్ మార్కెట్ రుణాల కింద ఒక్క ఆర్బీఐ వద్దనే 18,900 కోట్ల రూపాయల రుణ సమీకరణ చేసిన రేవంత్ సర్కార్ వచ్చే త్రైమాసికానికి కూడా ఇంకా భారీగా రుణ సమీకరణ చేయబోతున్నది. అందులో భాగంగానే ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని జూలై 1న 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకోనుంది. ప్రతి నెల ఆర్బీఐ నుంచి 6,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తున్నది. గతేడాది కూడా బడ్జెట్ ప్రతిపాదనలకు మించి 124% అప్పులు తీసుకున్న కాంగ్రెస్ ఈసారి కూడా అదే దిశలో వేగంగా అడుగులు వేస్తుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.